వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇస్కాన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పౌల్ట్రీ కంపెనీల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చికెన్ షాపుల బంద్. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ నిరసన. హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. హైదరాబాద్లోని మహిళా చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్న కానిస్టేబుల్. వారణాసి గంగా ఘాట్లో దారుణం. మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేళ్ల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని చౌరస్తాలో వేళ్ల హరీష్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతూ టపాసులు పేల్చి సంబరాలు చేశారు. అనంతరం గంగానగర్లోని స్వాగత్ గార్డెన్లో హరీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరూ వందనాలు. అన్న ఒకసారి అందరూ స్వాగత్ గార్డెన్ రండి అమ్మా. అందరు దిగుతాం అక్కడ. స్వాగత్ గార్డెన్ అందరికీ అవకాశం ఇస్తారు. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday. Jindabad, jindabad, Harisana jindabad, jindabad, jindabad. Jai Harisana, Jai Harisana, Jai KTR. స్వాగతం సుస్వాగతం. Happy birthday! Happy birthday!
అధికారంగా వచ్చినప్పటి నుండి 2 ఏళ్లు గడుస్తుంది. ఇబ్బంది కాక ఏ ఒక్క హామీ కూడా నిఖాసుగా నిబద్ధతతో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలమే ఒక బస్సులో మహిళలకు మంచి పనులు చేసే దిశగా కృషి ఏదైతే ఉంటుందో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి నా మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి గారు, స్థానికంగా మక్కాన్ గారు అనేకమైనటువంటి తప్పుడు వాగ్దానాలు చేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్ కోరారు. కర్నూలు మీడియా రూమ్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జ్యోతిరావు పూలే జయంతి ఉన్నందున ఆలోపు రాయలసీమ యూనివర్సిటీలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో యూనివర్సిటీ ఉపకులపతికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందించలేదన్నారు. ఎందరో బీసీ విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీలో జ్యోతిరావు పూలే విగ్రహం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కులగణన చేయకుండా జనగణన చేయడం సరికాదని ముందు కులజనన చేయాలని కోరారు. రిజర్వేషన్ల విషయంలో కులగణన ఎంతో ముఖ్యమైనదన్నారు. గురువు ఆయన, అటువంటి గురువు, మహాగురువు అయిన బీసీల ఆరాధ్య దైవమైన జ్యోతిరావు పులే విగ్రహం రాయలసీమ విశ్వవిద్యాలయం లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న బీసీ వైస్ ఛాన్సలర్ గారు కానీ, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు కానీ ఇద్దరు బీసీలే. మరి ఎందుకు చొరవ చూపలేకపోతున్నారు అక్కడ విగ్రహం పెట్టడానికి? ఏంటి మీకు ఆ ప్రలోభాలు ఎందుకు ఉన్నాయి? అంటే మీరు ప్రలోభాలకు లోబడి విగ్రహం పెట్టకుంటున్నారా? అండ్ మీకు విగ్రహం, జ్యోతిరావు పులే విగ్రహం పెట్టడం ససేం మీరు ఇష్టం లేదా? మీరు బీసీలు కాదా? ఒక బీసీలకు ఆరాధ్య దైవమైన జ్యోతిరావు పులే విగ్రహాన్ని పెట్టేందుకు మీరెందుకు సహకరించడం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ప్రశ్నిస్తారు. గత కొంతకాలంగా అనేక బీసీ సంఘాలు కానీ, రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ సెల్స్ కానీ ఎంత డిమాండ్ చేసినా ఉపకులపతి రాయలసీమ ఉపకులపతి మాత్రం ఎటువంటి స్పందన కరువైంది. మరి అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి రోజు మాత్రం బీసీలకు ఆరాధ్య దైవమైన మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం స్థాపించకపోతే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రతిస్పందించాల్సి వస్తుంది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముట్టడించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో బీసీలకు 44% రిజర్వేషన్పై ప్రస్తుతము గవర్నమెంట్ ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ఈ రోజు నుంచి జనగణన ప్రారంభించింది.
అయితే కులగణన చేయకుండా మీరు జనగణన ఏ విధంగా చేస్తారు? కులగణన అనేది చాలా ముఖ్యమైనది. మరి రానున్న రోజుల్లో నియోజకవర్గాల పెంపు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. మరి అందుకు మీరు ఏ విధంగా నియోజకవర్గాలను పెంపును ప్రతిపాదిస్తున్నారు? అంటే కులగణన లేకుండా జనగణన చేసి గతంలో మాదిరిగా చేతులు దులుపుకోవాలని చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ దీని మీద పూర్తి స్థాయిలో ఉద్యమానికి సిద్ధమైంది. అదేవిధంగా 44% రిజర్వేషన్ మీద ఇటీవల ఒక ఆయన ఢిల్లీలో ఒక యాత్ర చేశాడు. యాత్ర తర్వాత సదస్సు పెట్టాడు. అయ్యా, నువ్వు ఎవరు ఆధ్వర్యంలో సదస్సు పెట్టావు అంటే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సదస్సు పెడుతున్నాడు ఆయన. అంటే ఆర్ కృష్ణయ్య ఎవరు? బీజేపీ ఎంపీ ఆధ్వర్యంలో సదస్సు పెట్టి నువ్వు 44% రిజర్వేషన్ను డిమాండ్ చేస్తున్నావా, అడుక్కుంటున్నావా? అంటే బీసీల హక్కులను సాధించేందుకు నువ్వు అడుక్కుంటున్నావా, డిమాండ్ చేస్తున్నావా అనేది ఇప్పటి వరకు మా బీసీలకు అర్థం కాని పరిస్థితి. దయచేసి మీ నాటకాలు ఆపి 44% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అమలయ్యే విధంగా మీరు డిమాండ్ చేస్తే బాగుంటుంది. మీరు భజన కార్యక్రమాలు మానేయండి అని కాంగ్రెస్ ఓబీసీఎల్ స్పష్టం చేస్తామని. ఇక కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ నిన్నటి రోజు నుంచి అంటే గతంలో కూడా అనేక మంది ఉద్యోగులు కొత్తగా చేరిన బీసీ ఆయన కూడా బీసీనే, మరి కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, అట్లా కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకా మరి ఇతర వ్యక్తులు కూడా కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ గతంలో కూడా అనేక మంది మున్సిపల్ ఉద్యోగులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కానీ లేకుంటే దీర్ఘకాలిక సెలవుల్లో పోవడం కానీ ఆత్మహత్యలకు పాల్పడడం కానీ జరిగింది. మరి కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చేస్తున్న అకృత్యాలను మరి ప్రభుత్వం దృష్టికి తెలియదా, లేకుంటే తెలిసి చూసి చున్నట్టుంటున్నారా? అయా జిల్లా మంత్రి గారు టీజీ భరత్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల మీద విచారణ చేపట్టండి. విచారణ చేపట్టకుండా మీరు ఆయనకు అభయం ఇస్తూ మీరు చెప్పిందే వేదంగా లేకుండా ఆయన చేసిందే శాసనంగా ఉంది. ముఖ్యంగా ఒక 120 మంది 60 సంవత్సరాలు దాటిన వారిని 120 మందిని విధుల్లో నుంచి తొలగించారు. అందుకు సంబంధించి కౌన్సిల్ తీర్మానం కూడా ఏం చెప్పింది? వీళ్ళు 120 మందిని తీసుకోవచ్చు. మరి అందుకు సంబంధించిన కౌన్సిల్ తీర్మానం కూడా ఇప్పటికే ప్రవేశపెట్టడం. అయితే కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ దాన్ని సంతకాలు పెట్టకుండా దాన్ని మూలకు పడేశాడన్న ఒక ఆరోపణ వినిపిస్తుంది. టీజీ భరత్ గారిని జిల్లా మంత్రి గారిని ఇప్పుడే ఒకటే కోరుతా ఉన్నాం. టీజీ భరత్ గారు, మీరు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ మీద వస్తున్న ఆరోపణలపై నిజాన్ని నిగ్గు తేల్చి అతని మీద సరైన చర్యలు తీసుకోవాలని మేము భరత్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు కూడా ఆయనకు అభయహస్తం ఇస్తున్నట్లయితే కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరిస్తున్నాం. మల్లికార్జున యాదవ్, ఓబీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ. ఇస్కాన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో భాగంగా ఫిబ్రవరి 3న నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల్లో అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో 95% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి జిల్లా స్థాయి టాపర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు గోదావరిఖనిలోని కృష్ణవేణి స్కూల్స్కు చెందిన 8వ తరగతి విద్యార్థి రిష్విక్ జిల్లా సెకండ్ టాపర్గా నిలిచి ప్రతిభ చాటాడు. ఈ విజయాన్ని పురస్కరించుకొని రిష్విక్కు సైకిల్ బహుమతిగా అందజేశారు. అదేవిధంగా స్కూల్ టాపర్స్గా 5వ తరగతి విద్యార్థులు రోషన్, మన్విక్, శాన్వి, 6వ తరగతి విద్యార్థులు అవంతిక, సహస్ర, 8వ తరగతి విద్యార్థులు దుర్గశ్రీ, వాసవి, 9వ తరగతి విద్యార్థులు సమీక్ష, అన్వేష్ విద్యార్థులకు ఎంపిక కాగా వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ బహుమతులను ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ప్రేమ్రాజ్ చైతన్య విద్యార్థులకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్రాజ్ చైతన్య మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే భగవద్గీతను చదవడం అలవాటు చేస్తే వారిలో మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయని, వారు మంచి ప్రయోజకులుగా ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కరెస్పాండెంట్ మంజుల శ్రీనివాసరెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ రామకృష్ణ, క్యాంపస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు. Give them a big round of applause, girls. Everyone, clap your hands.
హరే కృష్ణ. సో నా పేరు ప్రేమ్రాజ్ చైతన్య దాస్. మేము ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్ నుంచి మేము వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ బేస్డ్ ఆన్ భగవద్గీత. సో భగవద్గీత ఆధారంగా మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు భగవద్గీత నుంచి నేర్పిస్తూ ఉంటాము. సో అలాగే కాంపిటీషన్ పెడతాం భగవద్గీత నుంచి. సో అలా ఈరోజు మనం ఇక్కడ ఈ కృష్ణవేణి స్కూల్లో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ వచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు నైతిక విలువలు భగవద్గీత నుంచి నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయ్యాక సొసైటీకి చాలా మేలు చేయగలుగుతారు వాళ్ళు. సో అది మా ఉద్దేశం. సో ఇస్కాన్ సంస్థ నుంచి మాకు ఇది భగవద్గీత ప్రచారం అనేది ఇలా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, ఐటీ కంపెనీస్లో చేస్తూ ఉంటాం ఇలా. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ. గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా బల్మూరి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శిగా గుజ్జేటి సత్యనారాయణ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. అధ్యక్షుడిగా బల్మూరి అమరేందర్ రావు విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా గుజ్జేటి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్గా కుడిది వెంకటేష్ ఎన్నికయ్యారు. మొత్తం 228 ఓట్లు పోలైన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కొత్త అధ్యక్షుడు తెలిపారు. ఇస్కాన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో భాగంగా ఫిబ్రవరి 3న నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల్లో అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో 95% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి జిల్లా స్థాయి టాపర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు గోదావరికనిలోని కృష్ణవేణి స్కూల్స్ కు చెందిన 8వ తరగతి విద్యార్థి రిష్విక్ జిల్లా 2nd టాపర్గా నిలిచి ప్రతిభ చాటాడు. ఈ విజయాన్ని పురస్కరించుకొని రిష్విక్ కు సైకిల్ బహుమతిగా అందజేశారు. అదేవిధంగా స్కూల్ టాపర్స్గా 5వ తరగతి విద్యార్థులు రోషన్, మన్విక్, శాన్వి, 6వ తరగతి విద్యార్థులు అవంతిక, సహస్ర, 8వ తరగతి విద్యార్థులు దుర్గశ్రీ, వాసవి, 9వ తరగతి విద్యార్థులు సమీక్ష, అన్వేష్ విద్యార్థులకు ఎంపిక కాగా వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ బహుమతులను ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ప్రేమ్రాజ్ చైతన్య విద్యార్థులకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్రాజ్ చైతన్య మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే భగవద్గీతను చదవడం అలవాటు చేస్తే వారిలో మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయని, వారు మంచి ప్రయోజకులుగా ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కరెస్పాండెంట్ మంజుల శ్రీనివాసరెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ రామకృష్ణ, క్యాంపస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా గంట భరితంగా జరిగిన ఎలక్షన్లలో 15 మంది గెలవడం జరిగింది. మా భారత్ వీరి యొక్క సేవలు ఎంతో అవసరము. గౌరవ ప్రెసిడెంట్గా అమరేందర్ రావు గారు, వైస్ ప్రెసిడెంట్గా కుడిది వెంకటేష్, మా జనహిత తరఫున గౌరవ ప్రెసిడెంట్ గారిని ప్రారంభమై 26 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం కూడా గోదావరికని బార్ అసోసియేషన్కు న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో గోదావరికనిలో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఒక మంచి కార్యవర్గం ఉండాలి. ఈ యొక్క గోదావరికని న్యాయవాదులకు గౌరవాన్ని కల్పించే కార్యవర్గం కావాలి, న్యాయవాద వ్యవస్థకు గౌరవాన్ని కల్పించే కార్యవర్గం కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు జరిగిన ఎన్నికలలో నన్ను గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా
నా సోదరి మనలైన న్యాయవాదులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ యొక్క ఆశతోటి వాళ్ళు పనులు జరుగుతాయని చెప్పి ఆశించారో, ఏ వ్యవస్థ కోసం వాళ్ళు ఆశించారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు కోరిన కోరికలు ఏవైతున్నాయో ఈ యొక్క వ్యవస్థ బాగు కోసం అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో వెంటనే వారిని కలిసి ఈ యొక్క గోదావరిలో ఉన్న కోర్టుల అభివృద్ధి కోసం, అదేవిధంగా న్యాయవాదుల అభివృద్ధి కోసం అని చెప్పి వారి సహకారాన్ని తీసుకొని, ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని న్యాయవాదులందరి సంక్షేమం కోసం అని చెప్పి, అభివృద్ధి కోసం అని చెప్పి, వాళ్ళ గౌరవం కోసం అని చెప్పి, వాళ్ళ యొక్క సమగ్రతను అదేవిధంగా డిగ్నిటీని కూడా కాపాడి ఒక గర్వంగా గల్లెగరేసుకొని తిరిగే విధంగా న్యాయవాది అంటే, వకీల్ సాబ్ అంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ యొక్క వృత్తి గౌరవాన్ని కూడా నా కార్యవర్గంలో ఉన్న అందరి సహకారంతో ఈ యొక్క ఆ నిర్ణయంతో నేను పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ, నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంచలింగాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న స్థలంలో గ్రామస్తులు అందరూ కలిసి లింగమన్న కట్ట నిర్మించారు. 30 సంవత్సరాల కింద గ్రామస్తులు అందరూ కలిసి దేవాలయం కోసం 4 సెంట్ల స్థలం వదిలారని గ్రామస్తులు తెలిపారు. 3 సంవత్సరాల క్రింద గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 4 సెంట్ల స్థలానికి సంబంధించి ఓ పట్టా తీసుకుని వస్తే అది నకిలీ పట్టా అని అధికారులు చెప్పడంతో సమస్య అంతటితో అయిపోయిందన్నారు. మరలా కొన్ని రోజుల కింద మరో పేరుతో అదే వ్యక్తి ఇంకో పట్టా తీసుకుని రావడంతో సమస్యను ఎంఆర్ఓ దృష్టికి తీసుకుని పోయామని తెలిపారు. ఎంఆర్ఓ స్పందించి పట్టాపై దర్యాప్తు చేసి నిజం తెలిసేంత వరకు స్థలంలో ఎవరూ ప్రవేశం చేయకూడదని తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారి మాట లెక్క చేయకుండా స్థలంలో బోరు వేశారని, అందుకే అందరం కలిసి లింగమన్న కట్ట ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టా నిజమని తేలితే స్థలం ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. కొంతమంది రండి కొంచెం ఎరికండి లాంగ్ షాడు అందరు వస్తారు, అందరు వస్తారు. నాది పంచలింగాల విలేజ్ నాది. నేను ఓటో వార్డ్ నెంబర్ని. నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం వార్డ్ నెంబర్ని, ఇప్పుడు ప్రజెంట్గా వార్డ్ నెంబర్ని. ఈ స్థలం జమీల్ నా పేరు, చిటికేబుల్ ఆపరేటర్ పంచలింగాల్లో. ఈ స్థలం గురించి 2000 ఎలక్షన్లో, మన పంచాయతీ ఎలక్షన్ల రోజుకి విజయ్ అనేతైనా, ఆ విజయ్ అనేతైనా కూడా మా పంచలింగ గ్రామస్తుడే. ఆయన ఒక డాక్యుమెంట్ తెచ్చుకున్నాడు, ఒక హైకోర్టు నుండి ఒకటి లీగల్ నోటీసు, ఒకటి పట్ట తెచ్చుకున్నాడు. ఆ రోజుల పట్ట తెచ్చుకున్న రోజు నేను అడ్డగించిన, ఇది స్కూల్కి సంబంధించిన స్థలం కదా, ఇది స్కూల్ సరే. ఈ రోడ్ అడ్డం వచ్చి ఈ బిట్టి చిల్లిపోయింది అనమాట. చిల్లిపోతే 4 సెంట్ల స్థలం పైన ఉంది. ఇది అన్న, ఇది నీది కాదు కదా, స్కూల్కి సంబంధించిన స్థలం, ఇది నువ్వు ఎక్కడి నుండి తెచ్చుకున్నావని ఆ రోజు అన్ని డాక్యుమెంట్లు ఆయన అక్కడ తీసుకొని నేను కోర్టుకి వేసినాను. ఆ రోజుల్లో పిఎస్ సెక్రటరీ మేడం వచ్చేసి బషీరన్ మేడం, శ్రీకాంత్ అని విఆర్ఓ ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చి ఆయన ఫేక్ డాక్యుమెంట్ అని సీఎం క్యాంప్ ఆఫీస్ విజయవాడ కూడా పంపించాను డాక్యుమెంట్. శ్రీకాంత్ అనే మనిషి విఆర్ఓ సొంత ఖర్చులు పెట్టుకొని విజయవాడ వచ్చి సీఎం క్యాంపస్ హెడ్ ఆఫీస్ అన్ని సర్వే చేసుకొని ఇది ఫేక్ డాక్యుమెంట్ అని తెలియదు సార్. ఆ రోజు విజయ్ అనే ఆయన పెట్టి ఫేక్ డాక్యుమెంట్ తెలిసి ఆ డాక్యుమెంట్లలో నేను పంచాయత్ బోర్డుకి అప్పచెప్పేసినాను. పంచాయత్ బోర్డుకి అప్పచెప్పి సర్పంచ్లకి, ఇవ్వల లాస్ట్కి ఎంపీ కూడా చెప్పినాను, ఈ స్థలాన్ని ఏమైనా చేయండి, ఇది కబ్జాలకు పాల్పడుతుంది, దీనిలో ఏమైనా కట్టుకుందాము గుడి అన్న. గ్రామస్తులు ఏమంటున్నారంటే గుడి అది దత్తాత్రేయ గుడి కట్టాలని ఒక మాట అంటుంది, తర్వాత గంగమ్మడి కట్టాలని ఒక మాట అన్నారు, తర్వాత వచ్చేసి లింగమన్న కట్ట కట్టుకుందామని. అంటే లింగమన్న కట్ట అంటే హిందువులకు అందరికి సంబంధం అవుతుంది, పెళ్లిళ్ళకి పేరంటారు. ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటే ఒక్క గ్రామంలో ఎవరు రాలే నేను అడ్డగించినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసినాడంటే ఒక గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత చంద్రశేఖర్ అనే తన విజయ్ వాళ్ళ అన్న పైన అభం శుభం తెలియని మనిషి, ఏమి అమాయకుడు ఆయన.
వాయనపేట మళ్ళీ పట్ట కుట్టించుకొని ఇది మా అన్నది అని మళ్ళీ హైకోర్టు నుండి ఒక నోటీస్ తెచ్చాము. హైకోర్టు నోటీస్ తెచ్చి మళ్ళీ ఒక డాక్యుమెంట్ ఇచ్చినారు. అప్పుడు కూడా తిప్పాయికి నాకు సంతకం ఏంది ఆ రోజుల్లో. ఇప్పుడు తెచ్చిన డాక్యుమెంట్లో కూడా తిప్పాయి నాకు సంతకాలే ఉండవు. ఏం సార్ మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి పోయినాం మన 20 రోజుల కింద. గ్రామంలో అందరూ ఐక్యత వచ్చేసినారు అంతా. ఐక్యత వచ్చిన తర్వాత గ్రామ పెద్దల మంచి 20 రోజుల కింద ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. ఆ ఎంఆర్ఓ పేరు ఇప్పుడు ఏం పేరో నాకు ఐడియా లేదు. రమేష్ బాబు ఇప్పుడు ప్రజెంట్గా చెప్తాను సార్. రమేష్ బాబు సార్ ఎంఆర్ఓ సార్ కాడు పోయి సార్ ఇది ఇట్లా పట్ట తెచ్చుకున్నాడు, ఇంతకుముందు ఇట్లా తెచ్చుకున్నా విజయ్ నా పేరు, ఆయన కూడా వచ్చినాడు. 2 వర్గాల మేడం. ఈయన పేరు విజయ్, అప్పట్లో ఇట్లా నేను కోర్టు కేసు కొట్టేపించినాను, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అన్నపేట తెచ్చినాడు, ఇది మళ్ళీ నా స్థలం అని, ఇది ఒరిజినల్ కాదో తేల్చండి సార్ అని చెప్పి ఆయన ఎంఆర్ఓ ఏం చెప్పినా అంటే విజయ్కి ఇది నువ్వు కోర్టు నుండి తెచ్చుకున్నావు కదా నోటీసు, ఇది ఒక పట్ట తెచ్చుకున్నావు, ఒక హైకోర్టు నుండి ఒక నోటీస్ తెచ్చుకున్నావు కదా, ఇవి ఒరిజినల్ కదా అని మేము తేల్చేంత వరకు నువ్వు ఆ ప్లేస్లో పోయి ఏం చేయకూడదు అని చెప్పినాడు. ఆయన సరే అన్నాడు, మేము గ్రామ సరే అనుకున్నాం. మళ్ళీ నిన్న వచ్చినాడు బోర్లార్ తీసుకొని వచ్చి మళ్ళీ నిన్న కూడా అడ్డగించాడు, బోర్ వేసినాడు. నిన్న కూడా అడ్డగించాం. ఒక 5 మంది వచ్చి 3 గంటలప్పుడు 3:30 అప్పుడు లారీ వచ్చింది. అప్పుడు ఊర్లో ఎవరు 3:30 కూలీలో పోయింటారు జనాలు, ఎవరు లేని సమయంలో చేస్తే మేము వచ్చినాం. మేము వస్తే ఏమన్నా ఎంఆర్ఓ చెప్పినాడు కదా, ఎంఆర్ఓ ఏం పనులు చేయొద్దన్నాడు. అది మేము తేల్చేంత వరకు మేము కూడా ఒరిజినలా డూప్లికేట్ అని మేము తేల్చేంత వరకు సైడ్లో ఏం పని చేయదని చెప్పినారు కదా. అంటే మాకు ఎంఆర్ఓనే చెప్పినాడు చేసుకోమని. ఏం చెప్పి మీ కాడ ఏముండే తీసుకోదండి, నాది కాదంటే బోర్డు తీసేస్తాను. మాకు ఎంఆర్ఓ చెప్పినాడు, నీకు ఎంఆర్ఓ చెప్తా మాకు కూడా చెప్పాలి కదా సార్. ఓకే, ఇప్పుడు మా డిమాండ్ వచ్చేసరి ఈ స్థలము గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలం ఇది, అది ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చిపెట్టినాడు, స్టేషన్ పోతున్నాడు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాడు. మమ్మల్ని ఇది ఒరిజినల్, వాళ్ళదైతే ఒరిజినల్ అంటే వాళ్ళకే వదిలేసాం సార్. ఇది గ్రామ పంచాయతీ స్థలం మాది అంటే మాకే వదిలేసి వెళ్ళిపోలే వాళ్ళు. ఇది మా డిమాండ్. మా పేరు జమీల్ సార్. గ్రామ పెద్దలందరూ 30 years 30 సంవత్సరాల కిందట దత్తాత్రేయ గుడికి అలర్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు వచ్చేసి మాదని ఫేక్ డాక్యుమెంట్ పుట్టించుకొని మాదని చెప్పి వాళ్ళు దిగినారు. కాకపోతే మేము మా సొంతంగా ఉపయోగపడలేదు, మాకు లింగమన్న స్వామి గుడి కట్టించుకుందామనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరం కలిసి లింగమన్న స్వామి గుడి కట్టించుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఏం చేసినారు, గుడికి అలర్ట్ చేసేది గుడికే, కాకపోతే వాళ్ళు మాదని చెప్పేసి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని వాళ్ళు బోర్ చేసినారు. ఆ బోర్ వేసినారు కాబట్టి మేము అందరం గ్రామ ప్రజలందరం కలిసి మన కట్టను ఏర్పాటు చేసుకున్నాం. నాగశేషులు తెలుగు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.